మా ఎవ్వరికి మిగిలిన ఫ్రెండ్స్ ఎవ్వరికి లేని సీక్రెట్స్ అన్ని వీళ్ళిద్దరి మధ్యన ఉంటాయి. అది మాకు కూడా చెప్పాలి. సో అవి ఏమైనా బయటపడతాయేమో చూద్దాం. పెద్ద ప్లానింగ్ చెప్పినా ఈజీగా అర్థం చేసుకోండి. క్రాస్ క్వశ్చన్స్ ఈజీగా అర్థం చేసుకుంటుంది. అంటే లైఫ్ లాంగ్ నేను వింటూ ఉండిపోద్దాను. అంటే ఏం చెప్పినా ఇంకా అంతే అంతే అంతే. నేను నీ లెక్క కాదు, పెండ్లాన్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు. తగినట్టు ఉండిపోతుంది. అందుకని ఓకే, రేపు పొద్దున్న ఈ మాట విని సొరకలు పెట్టమానేది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సుమాన్ తీసుకురావాలి ఇప్పుడు. ఏంటి బాబా అన్న? సుమాన్ తీసుకురావాలి ఇప్పుడు. అంత బడ్జెట్ లేదు రాజా. బెంగళూరులో నాతో పాటే ఉంటాడు కదా. కానీ ఒకే మంచం మీద పడుకుని ఒకే కంచంలో తినే వరకు ఇప్పుడు అది కావదు. ఇప్పుడు కాబట్టి మీ మంచం మీద మీ కంచం మీదే. ఇప్పుడు ఆ మంచాలకి ఆ కంచాలకి ఉండేది ఒకే ఆవిడ పేరు సాహితి. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇప్పుడు సాహితీ ఉంది. ఇప్పుడు అంతే. అంటే భరించడం చాలా కష్టం అంటావు. నీకు అలా అర్థమైందా? అంతేనా? నీ ఫీలింగ్స్ అనేది చెప్పారని బయట ఉంటాను. సరే, నేను హామీ ఇస్తాను. ఎవరేమనరు, ఒకవేళ ఎవరైనా ఏమనంటే నాకు సంబంధం లేదు. ఏంటి బాబా అన్న? ఎవరేమనరు, ఒకవేళ ఎవరైనా ఏమనంటే నాకు సంబంధం లేదు. చాలా ఎమోషనల్. అంటే పక్కన లేడ్చే రకం వాడు. రే సాయి, ఎప్పుడైనా సాహితీ విషయంలో పక్కన లేడాల్సి వస్తే ఆ పక్కన మేము ఉంటాం, మమ్మల్ని గుర్తుపెట్టుకో. సచిన్ టెండూల్కర్ చూసినాం, ధోనిని చూసినాం, సాహిత్యం చూస్తాం. నువ్వు సచిన్ కొడితే బాల్ కనబడుద్దా? ఇది మాత్రం ఎడిటింగ్ లో హైలైట్ అయిపోయింది. సాయి అంటే పబ్లిక్ లో ఏదో అనుకున్నారు. కదండి, అమ్మాయికి పెళ్లి జరుగుతుంది అంటే అల్లుడిని ఎంతగా గౌరవిస్తామో, కొడుక్కి పెళ్లి జరుగుతుందంటే కోడల్ని అంతే ఆనందంగా స్వీకరిస్తే చాలు. సో మాక్సిమం ఇష్యూస్ ఎక్కడా ఉండవు. అవే చెప్తాను. నీకు కరెక్ట్ అని నీకు ఎప్పుడు అనిపించింది ఆ మూమెంట్ చెప్తే నువ్వు చచ్చిపోతావు. నచ్చిన విషయం ఇందా చెప్పి నా స్మైల్ తీసి నచ్చిన విషయం చెప్పాడు. Hello, good morning. Welcome back to Creative Stuff by Ramya. Welcome back to one more interesting and innovative video. పెళ్లి అంటే కేవలం 2 అక్షరాలు మాత్రమే కాదు, 2 మనుషులు మాత్రమే కాదు, 2 మనసులు మాత్రమే కాదు, 2 కుటుంబాలు కూడా. ఈ పెళ్లి అనే బంధంతో ఇద్దరు జీవితాంతం ఆనందంగా అన్యోన్యంగా కలిసి ఉండాలంటే వాళ్ళిద్దరు మాత్రమే కలవడం కాదు, వాళ్ళ మనసులు కలవడమే కాదు, అబ్బాయి ఫ్యామిలీని అమ్మాయి, అమ్మాయి ఫ్యామిలీని అబ్బాయి కూడా అర్థం చేసుకొని ఇది నా ఫ్యామిలీ అని వాళ్ళ పార్ట్నర్ ని యాక్సెప్ట్ చేసినట్టే వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా యాక్సెప్ట్ చేసేటప్పుడు ఇబ్బందులు లేకుండా లైఫ్ అంతా కూడా బాగుంటుంది. నేను కండక్ట్ చేసిన ఒక చిన్న ఈవెంట్ చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మా అందరికి. దీని వల్ల రాబోతున్న మా ఇంటి కోడలికి మా ఇంటి మీద ఇంకా ఎక్కువ మమకారం పెరిగింది. దాంతో పాటు తనకి మాకు ఉన్న బాండింగ్ కూడా చాలా బాగా పెరిగింది. సో ఈ ఈవెంట్ కి సంబంధించిన పార్ట్ 1 వీడియో, అంటే మా ఫ్యామిలీ అందరూ సాహితీ గురించి, సాహితీ రావటం గురించి ఎంత హ్యాపీ అవుతున్నారు అనేది పార్ట్ 1 వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేసేసాను. సో కొంచెం ఫన్నీగా, కొంచెం ఎమోషనల్గా అలా వెళ్ళిందనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు ఫ్రెండ్స్, మా తమ్ముడు కోసం, వాడికి రాబోయే అమ్మాయి కోసం వాళ్ళందరూ ఏమంటున్నారు, తమ్ముడు నేచర్ని బట్టి వాడి పెళ్లి లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళ మాటల్లో వినేద్దాం. సో పార్ట్ 2 వ్లాగ్ లోకి వెళ్ళిపోదామా మరి? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వాళ్ళు ఏం మాట్లాడతారో చూసేద్దామా మరి? ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు వాడితో జర్నీ చేస్తున్నావు. వాడి మ్యారేజ్ ఫ్రెండ్స్ అందరిలో వాడిదే ఫస్ట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం ఆలోచించి చెప్పు సమాధానం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. అన్నప్పుడు
పెళ్లి ఫిక్స్ అవుతుంది అన్నప్పుడు ఉండే ఉత్సాహం, పెళ్లి అయిపోయిన తర్వాత ఉండే ఉత్సాహం రెండు ఒకలాగే ఉంటాయా? ఉంటాయి సార్. అంటే పెళ్లి అయిపోయిన తర్వాత సాయి మీ నుంచి వేరుగా ఉండడా? ఎక్కడ సార్, బెంగళూరులో నాతో పాటే ఉంటాడు కదా. కానీ ఒకే మంచం మీద పడుకుని ఒకే కంచంలో తినే వరకు ఇప్పుడు అది అవ్వదు ఇప్పుడు. కాబట్టి మీ మంచం మీద మీ కంచం మీదే. ఇప్పుడు ఆ మంచాలకి ఆ కంచాలకి ఉండేది ఒకే ఆవిడ పేరు సాయితి. మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాకు చెల్లిగా ఆయనకి పెళ్ళంగా. కాబట్టి సాయి దూరంగా ఉండనంటారు అంతేనా? ఎప్పుడు దూరంగా ఉండడు. మీ పెళ్ళి అయితే? మాకు పెళ్ళి అయితే వేసేసాడు బాగా నీడ్చుకెళ్ళిపోతే చెప్పలేను. బావకే అంకితం. అంటే అప్పుడు బావకి అంకితమా లేకపోతే ఈడ్చుకెళ్ళిపోయేదానికి అంకితం? ఈడ్చుకెళ్ళిపోయేదాన్ని నేను ఆపలేను కదండి. ఏం చెప్పావురా? అది పట్టుకెళ్ళిపోయింది అనుకోండి, నేను ఇక్కడే ఉంటాను. అది ఈడ్చుకెళ్ళిపోతే చేయలేదు. స్థిరత్వం తక్కువ అంటారు అంతే. సాయికి కరెక్ట్ పేరని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ కి వచ్చేటప్పుడు జస్ట్ ఒక ఫోటో షూట్ అనమాట. ఫోటో షూట్ అయ్యే టైంలో ఒక పడుకునే స్టిల్ ఎవరిది? సాయి గడిది. ఆ స్టిల్కి వచ్చేసరికి ఆడి షూట్ తో ఉన్నాడు, చెయ్యాలి. అప్పుడు ఆడు పడుకొని చెయ్యని అన్నాడు యాస్టీస్ గా. కానీ సాయితీ వచ్చి అన్న సారీ అని ఒకసారి అలా చెప్పినందుకు. కానీ జస్ట్ చిన్న మ్యాటర్, ఇట్ మీన్స్ అలాట్. ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ని ఎలా కేర్ చేసుకోవాలి, ఎట్లా ఇబ్బంది పెట్టకన్నా ఎలా మేనేజ్ చేయాలో షీ నో ఎవ్రీథింగ్. సో అప్పుడే అనుకున్నాను ఫస్ట్ కరెక్ట్ పేరు అని. రెండోది సాయి అంటే వాళ్ళు నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్నే చూసారు అనుకోండి, పాజిటివ్ అసలు కనబడదు. ఆడి పాజిటివ్ పీక్స్ లో ఉంటుంది. సాయితీకి ఆడే కరెక్ట్ పేరు. నేను సాయి మధ్యలో గ్యాప్ ఎక్కడైనా వచ్చామంటే మీరు వచ్చి నోటికెళ్ళిపోయారు ఇంటర్లోనా. ఆ తర్వాత నుంచి సారీ ఫర్ దట్. yes of course, it's not a problem. ఇప్పుడు మీకు అర్థం కాని ఏంటంటే దాని తర్వాత మేము ఎంత రిగ్రెట్ అయ్యామో మాకు మాత్రమే తెలుసు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇప్పుడు ఫైనల్ గా ఆడు మ్యారేజ్ డైరెక్ట్ గా ఆఫ్టర్ స్టడీ జాబ్, ఇప్పుడు మ్యారేజ్. ఇప్పుడు సాయితి ఆడి కరెక్ట్ పేరు అని ఇంత అందరూ తెచ్చారు. యాజ్ ఎ ఫ్రెండ్ గా మీకు మాత్రమే తెలుస్తుంది. అబౌట్ సాయి సాయి మాకు టైం ఇవ్వకుండా ఎంతసేపు తనతో స్పెండ్ చేస్తున్నాడంటే అప్పుడే మాకు అర్థమైపోయింది ఎంత కరెక్ట్ అన్నది. అక్క ఆంటీ సెట్ చేశారంటే ఇంకా అఫ్ కోర్స్ అది సూపర్ హిట్ అవుద్ది పేరు. ఇప్పుడులాగే సాయి లైఫ్ లాంగ్ ఇలా బిజీగా ఉండాలి సాయితో అని ఇంకా బ్లెస్ చేస్తున్నాం. అంటే నాతో ఉండకపోతే పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాం. ఇప్పుడు భరించాం కదా. ఇప్పుడు సాహితీ ఉంది, ఇప్పుడు సాహితీ ఉంది, ఇప్పుడు భరించాం. అంతే. అంటే భరించడం చాలా కష్టం అంటావు. నీకు అలా అర్థమైందా? కష్టం నేను చెప్పలేదు. ఏంటంటే నేను అడుగుతాను బాబు అంత భయభక్తులతో చేతులు ఫ్రీగా ఉండండి. అది ఎంత సాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు? అడిగి నీ ఒపీనియన్ ఏంటి? చెప్పాలి. ఏం పర్లేదు, ఎవరేమో అనుకో. సాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు? సాయి మీద నీ ఒపీనియన్ ఏంటి? అక్కడ నుంచి బెదిరించుకోడు సాయి, నిజాలు చెప్పట్లేదు. సాయి ఉన్నాడని కాదు, నిజం చెప్తాను. సాయి గారు ఇంటర్ నుంచి తెలుసు, కాకపోతే కొంచెం అమాయకుడు. నమ్మాల్సిన నమ్మకుండా వాళ్ళు నమ్ముతాడు, నమ్మాల్సిన వాళ్ళు నమ్మడు. అమాయకుడు, నమ్మకుండావన్నీ నమ్ముతాడు, నమ్మాల్సిన నమ్మడు. ఇంకా బాగా దెబ్బలు తింటాడు, దెబ్బలు పడుతుంటాయి వాడికి. దాని వల్ల మధ్య మధ్య బిస్కెట్ తింటూ బతికేస్తుంది.
ఇవన్నీ పాజిటివ్స్ చెప్పావు. యాస్టిస్ తీసుకోవాలా రివర్స్ చేసుకోవాలా? సరే ఇన్ని పాజిటివ్స్ చెప్పావు. యాస్టిస్ తీసుకోవాలా రివర్స్ చేసుకోవాలా? షూరా? ఓకే. ఇప్పుడు సాహితీతో తన లైఫ్ ఎలా ఉండబోతుంది? సాహితీ ఎలా ఉండబోతుంది అంటే వీడి కంపెనీ సాహితీని ఎలా ఎక్స్పీరియన్స్ చేయబోతుంది? సాయితో దానికి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? సాయి గురించి నీకు తెలుసు కదా. సాయితో పర్లేదు, ఐ మీన్ వీడు అడ్జస్ట్ అయిపోతుంది. పర్లేదు అంతేనా? నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారని బయట ఉంటాను. ఐ మీన్ ఒక మ్యారేజ్ కావాల్సిన అడ్జస్ట్మెంట్ మోస్ట్లీ. అంటే సాయితో ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అంటావు. సాయిగడ్ అడ్జస్ట్ అయిపోతాడు. అంటే తన వల్ల సాయిగడ్ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అంటావు. సాయిగడ్ ఎవరికి అడ్జస్ట్ అయిపోతాడు అంటే ఇద్దరు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అంటావు. మ్యారేజ్ అంటే అడ్జస్ట్మెంట్. ఓకే, అది ఈడ ఒపీనియన్ మాత్రమే. కంగారు పడకుండా ఈడ ఒపీనియన్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. సాయి కామన్ అని అనుకోవచ్చు కానీ మా ఎవ్వరికి మిగిలిన ఫ్రెండ్స్ ఎవ్వరికి లేని సీక్రెట్స్ అన్ని వీళ్ళిద్దరి మధ్యన ఉంటాయి. అది మాకు కూడా చెప్పాలి. సో అవి ఏమైనా బయటపడతాయేమో చూద్దాం. చెప్పారా బయటికి? సరే, నేను హామీ ఇస్తున్నాను. ఎవరేమనరు, ఒకవేళ ఎవరైనా ఏమనంటే నాకు సంబంధం లేదు. ఏంటి బాబు అన్న? ఎవరేమనరు, ఒకవేళ ఎవరైనా ఏమనంటే నాకు సంబంధం లేదు. చూస్తావు అంతే కదా. సాహితీతో తన లైఫ్ ఎలా ఉండబోతుంది? నాకు వాడు ఫస్ట్ తెలిసింది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఓకే, పక్క రోల్ నెంబర్స్ అది ఆ సీక్రెసీ రీజన్ ఫస్ట్ ల్యాబ్ లో తర్వాత పక్క రోల్ నెంబర్స్. వాడు నార్మల్ గా అయితే చాలా బాగా ఎమోషనల్. ఇలాంటి ఎమోషన్స్ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా కనబడతాడు కానీ చాలా ఎమోషనల్. చెప్పానా, అందుకే ఈడికే ఎక్కువ తెలుస్తాయి. చాలా తేడా. సో ఇంకా చెప్పు. అంటే పక్కన లేడ్చే రకం వాడు. రే సాయి, ఎప్పుడైనా సాహిత్య విషయంలో పక్కన లేడాల్సి వస్తే ఆ పక్కన మేము ఉంటాం, మమ్మల్ని గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్ బాగుంది, ఇంట్రెస్టింగ్. సాహితీ తెలుసుకోవాల్సిన క్యారెక్టర్ ఆడి గురించి. సాయితో కంపానియన్షిప్ చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుందంట. అండర్స్టాండ్ చేసుకుంటాడు. అంటే ఏంటాడు, సాక్రిఫైస్ చేస్తాడు ఎక్కువ. సాక్రిఫైసింగ్ అయితే లేదు. ఓకే, అడ్జస్ట్ అవుతాడా కనీసం? అడ్జస్ట్మెంట్ ఉంది. ఓకే, అదే సాయిని చూసాను నువ్వు. సాయి గారు ధర్మపత్ని చూడడం జరిగింది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఆంటీని చూడకు, నిజాలు బయటికి రావు. నిజాలు బయటికి బాబు సాయి రేపొద్దున్న సావుడే దరువు అంతంగా తీసి తొక్కినా అనకూడదు. అది మా సైడ్ నుంచి మనమే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు సాహితీ కరెక్ట్ అంటారా? కరెక్ట్ అంటే ఎందుకు కరెక్ట్ అండి? ఎందుకంటే సచిన్ టెండూల్కర్ చూసినాం, ధోనిని చూసినాం, ఒక సాహిత్యం చూస్తాం. నువ్వు సచిన్ కొడితే బాల్ కనబడుద్దా? ఇది మాత్రం ఎడిటింగ్ లో హైలైట్ అయిపోయి. మీ ఫ్రెండ్షిప్ బట్టి ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి. సాయి బెస్ట్ మూమెంట్. అది సాహితీ కదా ఉపయోగపడుతుంది. అడుగుతా మంచిగా అడగాల. అడిగింది సరే, ఇప్పుడు అడిగాం కదా, చెప్పు. సాహితీకి ఎలా ఉపయోగపడుతుంది? అది మంచిది కాదన్నాడు కదా.
ఇప్పుడు ఫ్రెండ్షిప్ అబ్బాయి మధ్య ఫ్రెండ్షిప్ భార్యల దగ్గరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ 7 సార్లు చాలా ముద్దు పెట్ట అమ్మా సరస్వతి ముద్దు పెట్ట ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు ఇన్నాళ్ళు భాస్కర్ సాయి అంటే పబ్లిక్ లో ఏదో అనుకున్నారు యూట్యూబ్ తమ్నైల్స్ యూట్యూబ్ తమ్నైల్స్ కోసం ఏంటంటే ఇప్పుడు భాస్కర్ ప్లేస్ లో సాయితే వచ్చేస్తుంది ఇద్దరు మధ్యలో ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటి ఆడితో కలిసి వెళ్ళాలంటే మేము అందరూ బయటకు వెళ్ళిపోతాం తెగించారా సాయితే ఒప్పుకోదుగా ఎందుకు ఒప్పుకోదు ఈజీగా ఒప్పుకోండి సాయితే ఒప్పుకో సాయితే అంత అర్థం చేసుకున్న అమ్మాయి ఇంకా క్రీమ్ బిస్కెట్ ఇప్పుడు అయితే ఫైనల్ గా సాయికి సాయితి కరెక్ట్ అంటావు ఎందుకు రీజన్స్ నాకు తెలిసి నా తర్వాత అంత అర్థం చేసుకుంది సాయితి మరో రాడ్ క్లైమాక్స్ రాడ్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఫైనల్ గా పెళ్లి ఈవెంట్ లో మీ డాన్స్ ఉందా లేదా డాన్స్ ఉండదండి వెన్నెల్లో చుక్కల కట్టిన పందిరిలో అందాల సందడిలో నో కామెంట్స్ ఓకే ఫైనల్ గా సాయికి సాయికి కలిపి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నావా పేర్లు కలిసాయి అన్ని కలిసాయి అన్ని కలుస్తాయి చెప్పరా తెలిసినా చెప్పను ఏం చేస్తావరా చెప్పు ఆయన అంత జూమ్ వేసాడు చెప్పు హ్యాపీ మ్యారేజ్ ఇక్కడ చెప్పు నాకు హ్యాపీ మ్యారేజ్ ఎవరికి ఫస్ట్ క్వశ్చన్ కెమెరా మెలోన్స్ అప్పుడే తినకుండా అంటే నెక్స్ట్ నుంచి ఉంగే ఉండాలి కదా అప్పుడే మెలోన్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ సాహితి చిన్నమ్మాయి అంతే పొట్టిగా ఉన్నామని కారణం చేస్తున్నాం నువ్వు అడిగే పక్కన సౌండ్లు పడతాయా ఫస్ట్ సాహితీ మీద ఒపీనియన్ అడిగితే ఏదో చెప్తున్నాడు ఫస్ట్ ఒపీనియన్ చెప్పాను చిన్నమ్మాయి ఫస్ట్ ఇల్లు చూపులకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నీకు నచ్చింది అని చెప్పావు వెళ్ళి వచ్చిన తర్వాత నవ్వింది కాబట్టి ఒరే పూర్ ఫెలో ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకు నచ్చింది బిస్కెట్ ఓన్లీ స్మైల్ అదే అదంతా మేము ఇప్పుడు చెప్పలేకపోతున్నాం బయటికి ఫ్యామిలీ ఉన్నారు అదే కదా మా బాధ సాయి అనే పేరులో చాలా ఇది ఉంది సాయి నీ ఆన్సర్ లో 1 2 ఆ 3 క్యాండిడేట్లు ఉన్నారు మెయిన్ క్యాండిడేట్ నిన్న చూసే మూడేదా ఇప్పుడు ఇల్లు చూపుల దగ్గర నుంచి మొన్న ఎంగేజ్మెంట్ వరకు మొన్న ఎంగేజ్మెంట్ నుంచి ఈ రోజు పందిరాట వరకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ సాయి కమ్యూనికేషన్ ఫోటోషూట్ జరిగింది ఆ తర్వాత ఎలాంటి ముష్టి ఎడిటింగ్ లో లేపియండి ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ కెమిస్ట్రీ అవే చెప్తానంటే నీకు కరెక్ట్ అని నీకు ఎప్పుడు అనిపించింది ఆ మూమెంట్ చెప్తే నువ్వు చచ్చిపోతావు ఏం చెప్పినా ఈజీగా అర్థం చేసుకో క్రాస్ క్వశ్చన్స్ ఉండవు ఈజీగా అర్థం చేసుకుంటా లైఫ్ లాంగ్ నేను వింటూ ఉండిపోద్దానా అంటే ఏం చెప్పినా ఇంకా అంతే 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 నేను నీ లెక్క కాదు పెండ్లాన్ని కంట్రోల్ చేసేది నాకు మస్తు తెలుసు నువ్వు హ్యాపీ కదరా నీ ఫీలింగ్ చెప్పాలి ఏదైనా నేను ఎలా అడ్జస్ట్ అవుతానో అదే అడ్జస్ట్ అవుద్ది అంతే అంటే సాహితీ నీకు సరెండర్ అయిపోద్ది అంటావు అంతే అంతే
కాదు మనసును అర్థం చేసుకొని అదంతా పైన చెప్పే డైలాగ్, అదంతా వెనక జరిగేది. కానీ యాక్చువల్లీ రివర్స్ జరుగుతుంది. ఇప్పుడు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. సాహితీలో నీకు నచ్చని థింగ్ ఏంటో చెప్పు. జూమ్ వేసుకోవయ్యా. నన్ను అడగండి అసలు నేను చెప్తాను. కొట్టుకుంది పక్కుందంటే తొంతను మళ్ళీ నువ్వు టార్గెట్ అయిపోతావు. ఆ డైలాగ్ వేసింది ఎవరన్నా నీ పేరే ఏంటి అనిపించలేదు? అదే నా ఇప్పుడు భయ్యా నచ్చిన విషయం ఇందా చెప్పిన స్మైల్ తీసి నచ్చిన విషయం చెప్పాను. ఏదైనా సింపుల్ కూల్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఉండిపోద్ది. సిచ్యువేషన్ తగినట్టు ఉండిపోద్ది. అందుకని ఓకే, రేపు పొద్దున్న ఈ మాట విని స్వర్గలు పెట్టమానేది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వీడియోలో ఉన్నారు నెగిటివ్స్ చెప్పినప్పుడే సురకలు వెళ్ళిపోయి. ఇంకా వన్ మోర్ థింగ్, మీ ఫ్యామిలీలోకి వస్తుంది హౌ యువర్ ఫ్యామిలీ ఫీల్స్ అని నువ్వు అనుకో. ఎలా అడ్జస్ట్ అవ్వగలదా అది ఇప్పుడు మీ ఫ్యామిలీలోకి అమ్మాయి వస్తుంది, ఇక్కడ వీళ్ళతో ఎలా అడ్జస్ట్ అవ్వగలదు అని నువ్వు అనుకో. వీళ్ళతో ఎవడైనా అడ్జస్ట్ అయిపోతాడు. నిజం చెప్పరా? కాదు పెళ్లి నీదే కదా, అమ్మాయికి నీకు మధ్య క్వశ్చన్. అయ్యి క్వశ్చన్ చూడు ఎంత అడుగుతుంది, ఆన్సర్ ఎంత. యాంకర్ చచ్చిపోతాడు. సుమాన్ తీసుకురావాలి ఇప్పుడు. ఏంటి బాబు అన్న? సుమాన్ తీసుకురావాలి ఇప్పుడు. అంత బడ్జెట్ లేదు రాజా. చెప్పురా. కదరా ఈజీ. మా ఇంట్లో ఏంటి ఉంటుంది చెప్పు, అంతా ఈజీ. అంటే ప్రైవసీ ఉంటుందా? ప్రైవసీ ఉంటుంది అనుకుంటున్నావా? ఇలా అడుగుదాం. మా అమ్మతో కొంచెం కష్టం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అత్తతో చాలా కష్టం ఉంటున్నా సాయి. సందర్భాలు పలు సందర్భాలు అదే ఏమైనా చేస్తారు. సాయి మ్యాండేటరీగా చేస్తుంది. అవి కాకుండా అది చేయకపోతేనే గొడవ అవుతుందని చెప్తాను. అండర్లైన్ చేసుకోవాలి. అండర్లైన్ చేయి. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఇప్పుడు మీ అత్తగారు మీ మామగారి గురించి నువ్వు చెప్పు. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. మా మామగారు పెద్ద మాట్లాడరా. ఓకే, అత్తగారు సైలెంట్. అమ్మో ఇవన్నీ ఈ డైలాగ్ అన్ని వేసి వీడే. ఎవరి దగ్గరికి వచ్చి పెళ్లి కూతురు లేవడిగినా ఈడే. కాదు దగ్గరకు వచ్చి వాయిస్ రికార్డ్ అయింది వాయిస్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోకి నువ్వు వెళ్తున్నావు. సో ఆ ఫ్యామిలీ నీకు కరెక్టా కాదా? ఆల్రెడీ 2 times నువ్వు వెళ్ళావు. అక్కడ రిసీవింగ్ వెళ్తా ఉంది. నీకు వాళ్ళ ఫ్యామిలీ నచ్చిందా లేదా అది చెప్పు. మనకు అమ్మాయి నచ్చలేని ఫ్యామిలీ ఎందుకురా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి. అడగాలి సార్. అయిపోయింది. ఎడిటింగ్ లో లేపేస్తా. చెప్పట్లేదు ఏమన్నా. ఇప్పుడు దాకా మా కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరికి పరిచయం చేయలేదు, చూపించలేదు, దాని గురించి చెప్పలేదు కూడా. డైరెక్ట్ కాల్ చేసి ఇదివరకు ఫోటో తనతోనే పెళ్లి అని అన్నా. సో ఇప్పుడు మాకు తెలుసుకోవాలని ఉంది. ఎలాబరేట్ గా చెప్పు, ఎందుకు తను పెళ్లి చేసుకుంటాను? ఎందుకేట్రా? ఇంట్లో చూసారు, నచ్చింది చేసుకుంటాం. స్ట్రైట్ ఆన్సర్ అడుగుతారు. పోనీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక్క అమ్మాయి చూపించలేదు. అందులో ఈ అమ్మాయి అని ఎలా ఫిక్స్ అయ్యారు? అంత ఆలోచించలేదు. మేము చూపించిన ఫస్ట్ అమ్మాయి రాజా నుంచి అమ్మాయిని చూపించాను. ఆ రాజా అంటే కాలేజ్ అమ్మాయి నాతో తిన్న మాట్లాడలేదు. మాట్లాడుకోవడం అంటే మాట్లాడలేదు. ఏదో తేడాగా ఉందేంటి? సిగ్గుపడింది. సిగ్గుపడింది. సిగ్గుపడి నేనే చేయాలరా? అలా కదరా. నాదో క్వశ్చన్, ఎవరు స్ట్రైట్ గా మాట్లాడితే పెళ్లి చేసేసుకుంటాడే?
చేశాడు బాగా ఇక్కడ తేలింది ఏంటంటే ఆంటీ వాళ్ళు ఎక్కువ మందిని చూపించలేదు. చూపించారు అసలు. అరే ఆడికి పర్ఫెక్ట్ ది బెస్ట్ అనుకున్నా 2 సెలెక్ట్ చేస్తాం రా, అందులో వాడికి 2 చూపించాం రా. ఫస్ట్ నో అన్నాడు, రెండోది ఎస్ అన్నాడు. పాపం నీ కన్ఫ్యూజ్ చేయకూడదని ఇంట్లో వాళ్ళు తాపత్రయం. ఒకటి చూసాము, దాంట్లో మేము ఫిల్టర్ చేసి ఆడికి ది బెస్ట్ ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని ఇంకా ముందడి చేసారు. పెళ్లి చూపుల దగ్గర నుంచి ఇప్పుడు దాకా చాట్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, అంతా అయింది కదా. ముందు ఓకే చెప్పిన తర్వాత ఈ మధ్య మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చిన్న రిగ్రెట్ ఏదైనా అనిపించిందా? మొత్తం అంతా హ్యాపీగానే ఉంది. షూర్ కదా జూమ్ చే జూమ్ నన్ను చూస్తే ఎలాగే అది అలాగే ఉంటుంది. దేనికైనా అడ్జస్ట్ అవుద్ది. సింపుల్ కామ్ ఫన్ చేయవలసిన దగ్గర ఫన్ చేస్తుంది, సీరియస్ ఉండవలసిన దగ్గర సీరియస్ ఉంటుంది. కోపం తక్కువ, చిరాకు తక్కువ, ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ. ఇంకా అంటే నాలాగే దేవుడు నమ్ముతాడు కానీ పిచ్చి అయిపోతుంది మా అమ్మలాగా. చెప్పు చాలా అంటే కన్విన్సింగ్ గా ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటుంది. చనివిచ్చాన్ని ఎక్కిపోదు, నీలాగా కుంగిపోదు, చాలా సింపుల్ గా ఉంటుంది. అదే నిజమే, హైపర్ అయిపోదు ఎప్పటికప్పుడు. గుర్తుపెట్టుకోండి అంటే ఎక్కడ తను వచ్చిన తర్వాత మిమ్మల్ని రీప్లేస్ చేయాలని చెప్పి అవన్నీ క్వశ్చన్ మధ్యలో చాలా కంపోజ్డ్ గా ఉంటది. అందరినీ తిడుతున్నాడు, ఇంట్లో వాళ్ళందరినీ. అన్ని కోణాల నుంచి కరెక్ట్ గా ఎలిజిబుల్. ఎందుకంటే ఆవిడలో నెగిటివ్ లేదు, ఆవిడకి భక్తి అంటే ఎక్కువ, భక్తి ఎక్కువ, ఇంటర్వ్యూ ఆడికి అందరితో పోలిస్తే సరిపోయిందారా? తన గురించి చెప్పాలరా, అంతేగాని ఆవిడ లేదు ఈవిడ అన్ని కోణాల్లో అంత విపులంగా చెప్తున్నా, అన్ని కోణాలు గమనించారు. వాడి పెళ్ళయి ఒక బాబు కూడా పుట్టేశాడు. ఇప్పుడు వీడియో పబ్లిష్ చేస్తున్నాను, ఇది అసలు పెద్ద జోక్. ఎప్పటి నుంచో పబ్లిష్ చేయాలనుకున్నాను, ఫైనల్లీ నా కోరిక ఇప్పటికి తీరింది. సో అందరు ఒపీనియన్స్ విన్నాము. అండ్ ఇప్పుడు ఈ వీడియోని నేను ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తో సాహితీని ఇంటికి తీసుకురావాలి అని చెప్పాను కదా. సో ఈ వీడియోని ఎప్పుడు తనకి చూపించబోతున్నా అనేది ఒక క్వశ్చన్ కదా. ఈ వీడియోని నేను పెళ్లి టైంలో, అంటే సంగీత్ టైంలో కానీ, లేదంటే పెళ్లి దగ్గర ఏదో ఒక ఈవెంట్ టైంలో చూపిద్దామని అయితే అనుకున్నాను. కానీ వీడియోని రెడీ చేసి ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకి టైం కూడా లేదు. హల్దీ అయిన 3rd డే పెళ్లి ఉంటుంది కదా. సో హల్దీ అయిన 3rd డేకి వాళ్ళు ఈ వీడియోని నాకు ఇవ్వలేకపోయారు అనమాట. సో నెక్స్ట్ నేనేం చేస్తానంటే, మా ఇంటి దగ్గర రిసెప్షన్ ఉంటుంది కదా, మా రిసెప్షన్ లో ఈ వీడియోని అయితే ప్లే చేశాను అనమాట. సో తనకు కూడా తెలియాలి కదా నేను ఈ ఫ్యామిలీలోకి వస్తున్నాను అనే ముందు తనకు కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఈ ఫ్యామిలీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి, ఈ ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండగలనా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఈ ఒక్క వీడియో చూస్తే ఆ అమ్మాయికి ఈ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో నేను జస్ట్ వీళ్ళతో కలిసి నవ్వుతూ సరదాగా కలిసిమెలిసి ఉంటే సరిపోతుంది, ఇంకేమి వీళ్ళు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. నాకేమైనా చిన్న ఇబ్బంది వచ్చినా ఇంత పెద్ద ఫ్యామిలీ నాకు తోడుంటారు అనే నమ్మకం తనకి కలుగుతుందన్నమాట. సో ఆ పాజిటివిటీతో, ఒక పాజిటివ్ వైబ్తో తను మా ఇంటికి అయితే అడుగు పెడుతుంది అని నేను ఈ వీడియోని రిసెప్షన్లో ప్లే చేశాను అనమాట. అలా ప్లే చేసేటప్పుడు అందరి మాటలు వింటూ, అంటే స్క్రీన్ పైన ప్రొజెక్టర్ పైన ప్లే చేసాం అనమాట. సో అందరి మాటలు వింటూ సాహితీ ఎంత హ్యాపీ అయిందంటే ఆ వీడియో కూడా ఈ వీడియోగ్రాఫర్స్ రికార్డ్ చేయలేదు. నేను వాళ్ళకి పర్టికులర్గా చెప్పాను సాహితీ ఎక్స్ప్రెషన్ రికార్డ్ అవ్వాలి అని, అది కూడా రికార్డ్ అవ్వలేదన్నమాట. సో కానీ దీనివల్ల ఏంటంటే వచ్చే వాళ్ళందరూ కూడా చూసారనమాట, మేము ఇలాంటి ఒక కాన్సెప్ట్ ప్లాన్ చేసాము. సో ఈ కాన్సెప్ట్ని ఇలా తనకి ఒక సర్ప్రైజ్ లాగా, పెళ్లి కూతురికి ఒక సర్ప్రైజ్ లాగా ప్రెజెంట్ చేస్తున్నాము అనేది అందరూ చాలా అందరికి బాగా నచ్చింది అనమాట, చాలా బాగా నచ్చింది.
సో అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అప్రిషియేషన్ గురించి పక్కన పెడితే సాహితి చాలా హ్యాపీ అయిందనమాట. సో తనకి లైఫ్ లాంగ్ ఈ వీడియోని నేను ఒక గిఫ్ట్ గా ఇచ్చాను. అలాగే మాకేం కావాలి అనేది నేను తను పెళ్లికి ముందు, తను ఇంటికి ఎంటర్ అయ్యే ముందే నేను తనకి క్లియర్ గా ఒక వీడియో ద్వారా, అంటే ఒక ఫ్యామిలీ ఒక అమ్మాయి నుంచి, ఒక కోడల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది తనకి చెప్పగలిగానని అనుకుంటున్నాను అనమాట. సో దీంతో పుణ్యం పురుషార్థం రెండు వచ్చేసినట్టే. మా ఇంట్లో వాళ్ళకి కావాల్సింది జరిగిపోతుంది అండ్ సాహితికి నేను ఇవ్వాలనుకున్న గిఫ్ట్ కూడా ఇచ్చినట్టు అవుతుంది. సో నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫ్యామిలీ. నేనైతే అదే ట్రస్ట్ చేస్తాను. ఎందుకంటే మేము డబ్బు ఉన్న రోజుల్ని చూసాము, లేని రోజుల్ని చూసాము. ఈ అన్ని సిచ్యుయేషన్స్ లో కూడా మాతో పాటు మాకు ధైర్యంగా తోడేమైనా ఉంది అంటే మా ఫ్యామిలీ. అక్కలు కూడా మాకు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే, మాతో ఇంతలా కలిసిపోయారు అంటే దీనికి కూడా కారణం మా ఫ్యామిలీ రిలేషన్స్ అన్నమాట. సో మా పెద్ద మమ్మీ చెప్పినట్టుగా మా సాహితీ కూడా మా పెద్ద ఫ్యామిలీలో ఒక్కటిగా ఉండాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ ఆఫ్టర్ 1.5 years ఆఫ్ దేర్ మ్యారేజ్, సో ఇప్పుడు నేను చెప్తున్నా, తను మా ఇంట్లో మా అక్కలు ఎలా ఉన్నారో అలానే ఉందన్నమాట. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి. ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. సో మా తమ్ముడికే కాదు, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ లో వాళ్ళకి పెళ్ళైనా సరే ఇలాగే మాతో కలిసిపోయే కోడలు కానీ అల్లుడు కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మా ఫ్యామిలీ నచ్చితే మీరు కూడా మా కోసం ఈ ఒక్క చిన్న కోరికను కోరుకోండి. ఏదైనా అంతే కదండి, అమ్మాయికి పెళ్లి జరుగుతుంది అంటే అల్లుడిని ఎంతగా గౌరవిస్తామో, కొడుక్కి పెళ్లి జరుగుతుందంటే కోడల్ని అంతే ఆనందంగా స్వీకరిస్తే చాలు. సో మ్యాక్సిమం ఇష్యూస్ ఎక్కడా ఉండవు. అందరూ కూడా ఎవరు పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు అమ్మాయిలు ఎవరు మేము వీళ్ళతో కలిసి ఉండము, కలిసి ఉండే ఉద్దేశం లేదు అని ఎవరు అనుకుని రారు. మ్యాక్సిమం 100లో 99 మంది కూడా మేము వీళ్ళతో కలిసి ఉండాలి, ఇది నా ఫ్యామిలీగా నేను మార్చుకోవాలి అనుకునే వస్తూ ఉంటారు. సో ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. నేను కూడా ఇంత మేము హ్యాపీగా ఉన్నామంటే మా ఫ్యామిలీ అందరం ఉత్తములు అని నేను చెప్పాను. ఎందుకంటే ప్రతి మనిషిలో, ప్రతి ఫ్యామిలీలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. నేను మా సాహితీకి పెళ్లికి ముందే తనతో నేను ఎక్కువ కాంటాక్ట్ లో ఉండేదాన్ని అనమాట, మాట్లాడుతూ ఉండేదాన్ని. సో నా ఫ్యామిలీ గురించి ఇంట్రడక్షన్, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు మా మమ్మీ ఇంత బాగా చూసుకుంటది కానీ మా మమ్మీలో ఉండే లోపం ఇది అనేది, అలాగే మా అక్క ఇలాగా, మా అక్కలో ఉండే లోపం ఇది, ఇలా ప్రతి ఒక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేదాన్ని అనమాట. ఏ అమ్మాయికైనా ఇష్యూస్ వచ్చేటప్పుడు తనపై చూపించిన ప్రేమని తను గుర్తు చేసుకోవాలన్నమాట. ఇష్యూస్ ప్రతి ఇంట్లో ఇష్యూస్ వస్తాయి. సో వచ్చేటప్పుడు జరిగిపోయిన మంచి సంఘటనల్ని ఎవరైనా సరే గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకునేటప్పుడు మనల్ని చూసిన ప్రేమ, మనకి చేసిన మంచి దగ్గర ఇప్పుడు వచ్చిన ఈ చిన్న ఇబ్బంది అసలు చిన్నదిగానే కనిపించాలి, పెద్దదిగా కనిపించకూడదు. అలా మీరు అమ్మాయిని చూసుకోవాలన్నమాట. సో మీరు ఉన్నప్పుడు అంతా మామూలుగా ఉండేటప్పుడు అంతా మీరు బాగా చూసుకోగలిగితే ఏదైనా చిన్న సమస్య వచ్చేటప్పుడు తను కూడా మీకోసం సర్దుకోవడానికి ఇబ్బంది పడదు. సో ప్రతి విషయంలో అమ్మాయిల్ని, కోడల్నే బ్లేమ్ చేసేయద్దు. అలాగే సో కోడళ్ళు కూడా మనకంటే పెద్దవాళ్ళు కదా, సరే తప్పే ఉంది అని ఒక అడుగు దిగినా కూడా తప్పు లేదు. ఫ్యామిలీ అంటేనే అంత పట్టు విడుపు రెండు ఉండాలి. అలా ఉండేటప్పుడే ఫ్యామిలీ ఎంతో ఆనందంగా కలిసి అన్యోన్యంగా ఉంటారు అనేది నా ఒపీనియన్. సో మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ ఈవెంట్. సో నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఫ్యామిలీ వెడ్డింగ్స్లో ఈ ఈవెంట్ని యాడ్ చేసుకోండి. లైఫ్ లాంగ్ ఒక మంచి మెమరీలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మనం హల్దీ చేస్తున్నాం, మెహందీలు చేస్తున్నాం, సంగీతాలు చేస్తున్నాం, 5 రోజులు పెళ్లి చేస్తున్నాం. కానీ ఈ ట్రెండ్ గురించి పక్కన పెడితే మన ఇంటికి రాబోయే అమ్మాయి మనతో కలిసి ఉంటుంది, మన పైన వాళ్ళకి ఒక మంచి అభిప్రాయంతో మన ఇంటికి అడుగు పెడుతుంది అంటే ఇంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి. ఈ ట్రెండ్స్ అన్నిటికన్నా కూడా మన లైఫ్ లాంగ్ మనతో ఉండబోయే అమ్మాయే ఇంపార్టెంట్. సో తన కోసం ఇలాంటి ఒక మంచి అభిప్రాయాన్ని తనకి గిఫ్ట్గా ఇవ్వడం అనేది చాలా వర్తీ అని చెప్పచ్చు. ఏమంటారు? సో ఇది ఇవాల్టి వీడియో అయితే
ఎలా అనిపించింది? హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళ వెడ్డింగ్స్ ఏమైనా రాబోతున్నాయంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా. సో యా, ఎలా అనిపించింది ఈ వీడియో పైన అనేది నాకు కామెంట్స్లో కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.